హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, నెలకి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క ఎగ్జామ్ అయితే ఇంకా 60 days అయితే ఉంది కదా. సో ఈ 60 daysలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వచ్చా, జాబ్ కొట్టచ్చా, అండ్ ఇప్పటి వరకు చేసిన ప్రిపరేషన్ ఒకటైతే ఇప్పుడు నుండి చేసిన ప్రిపరేషన్ ఒక ఎత్తు. సో ఇప్పటి నుంచి ఎలా చదవాలి, సో ఎలా ప్రణాళిక వేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి గైస్, అసలు మనకి ఎగ్జామ్ అనేది ఎలా జరుగుతుంది, ఎన్ని మార్కులు జరుగుతుందంటే రీజనింగ్ నుంచి మనకి 30 మార్క్స్, అర్థమెటిక్ నుంచి 25 మార్క్స్, జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్, సో జనరల్ అవేర్నెస్ అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్క్స్ వస్తున్నాయి. అయితే ఎక్కువ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనకి రీజనింగ్ నుండి అయితే మనకి 30 మార్క్స్ అయితే వస్తున్నాయి. సో మ్యాక్సిమం ఇందులో మనకి ఎక్కువ స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, అర్థమెటిక్ నుంచి కానీ, జనరల్ సైన్స్ నుంచి కానీ, అండ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ నుంచి కానీ చాలా తక్కువ మార్కులు ఉన్నాయి. చూడండి ఇక్కడ జనరల్ సైన్స్ అంటే ఏంటంటే వస్తాయి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇందులో ఈ 4 సబ్జెక్టులు జరిగితే 25 మార్క్స్ వస్తాయి. అండ్ జనరల్ అవేర్నెస్ మీకు ఆల్రెడీ తెలిసిందే, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్. సో ఈ 4 చదివితే 20 మార్క్స్ వస్తాయి. అండ్ దీంతో పాటుగా కరెంట్ అఫైర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది. అదొక నెక్స్ట్ 5 టాపిక్స్ చదివితే 20 మార్క్స్ వస్తున్నాయి. సో అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ చదివితే మనకి 25 మార్క్స్ వస్తున్నాయి. కానీ రీజనింగ్ ఒక్కటే చదివితే మనకి 30 మార్క్స్ వస్తున్నాయి. సో మనం మ్యాక్సిమం స్కోర్ ఇందులోనే చేయగలుగుతాం. కాబట్టి మనం ఎక్కువగా ఫోకస్ అనేది 30 మార్క్స్కి రీజనింగ్ మీద పెట్టాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ జనరల్ సైన్స్ అనేది ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అనగా, అండ్ అలాగే జనరల్ అవేర్నెస్, జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ అనగా ఇవేంటంటే మహాసముద్రం అంత సబ్జెక్ట్ ఉంటుంది. సో అందులో ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది అనేది కూడా మనం గెస్ చేయలేము. అలా కాకుండా ఇప్పుడు రీజనింగ్ విషయానికి వస్తే, రీజనింగ్లో మోడల్స్ అన్నీ ఒకలానే ఉంటాయి. ఇప్పుడు రీజనింగ్ అంటే రీజనింగ్ లెక్కలన్నీ ఒకలాగే ఉంటాయి. సో అందులో మోడల్ మారుతుంది కానీ ప్యాటర్న్ అనేది మారదు. కాబట్టి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఏ టాపిక్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయని రీజనింగ్లో ఖచ్చితంగా చెప్పగలం. సో అందుకనే ఎక్కువగా ఫోకస్ మనం రీజనింగ్ మీద అండ్ దాని తర్వాత అర్థమెటిక్ మీద పెట్టాలన్నమాట. సో దాని తర్వాత ఇది. సో మనకి ఎగ్జామ్స్ ఎన్ని మార్కులు జరుగుతాయండి అంటే 100 మార్క్స్కి. అండ్ ఇందులో 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. 1/3 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా మనకి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. దాదాపు మనకి ఎంత ఉందమ్మా కాంపిటీషన్, 1,80,00,000 దగ్గరికి ఇలా ఉంది. సో కాంపిటీషన్ ఎలా ఉందంటే చాలా హెవీగా ఉంది. సో ఆ కాంపిటీషన్ తగ్గట్టుగా మనకి ప్రిపరేషన్ కూడా అలానే ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఎగ్జామ్కి ఇంకా 2 months ఉంది. సో మ్యాక్సిమం 60 days. సో ఈ 60 daysలో ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యిందో పక్కన పెడితే ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి మనకి 100 మార్క్స్కి అవుతుంది కదా. సో మనకి ఎన్ని మార్క్స్ రావాలి మేడం అంటే, సో ఇంతకుముందు 70 మార్క్స్ వస్తే సరిపోతుంది అని అన్నాం. కానీ ఇప్పుడు మ్యాక్సిమం 70 to 80 వరకు మధ్యలో వస్తే మీకు జాబ్ వస్తుంది. కాబట్టి మనం ఎంత టార్గెట్ పెట్టుకోవాలి, 80+ టార్గెట్ అనేది పెట్టుకోవాలి. సో మనం ఎలా ప్రణాళిక వేసుకుంటే మనకి 80+ మార్క్స్ వస్తాయి అనేది క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. సో దాని గురించి కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం, ఓకేనా. అసలు మనకి గ్రూప్ డి అనేది ఇంకా 2 months ఉంది. సో అసలు మీరు ఇప్పుడు ప్రణాళిక అనేది ఎలా వేసుకుంటారు, సో రోజుకి ఎన్ని గంటలు చదువుతారు, ఇలా క్లారిటీగా తెలుసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, మనం రోజులో ఒక 6 hours సీరియస్గా సిన్సియర్గా చదివితే 6 hours చదివితే 360 hours అవుతుంది. సో ఈ 360 hoursలో మనం ఎలా చేసుకోవాలంటే, ఇది 100 hours పెట్టుకోవాలి, అండ్ ఇది కూడా 100 hours పెట్టుకోవాలి, అండ్ ఇది 40 hours, అండ్ అలాగే ఇది 40 hours. సో టోటల్గా ఎంత అయింది, 280. సో కరెంట్ అఫైర్స్కి ఇప్పుడు ఎంత పెట్టుకోవాలి, ఒక 20 hours పెట్టుకోవాలి. సో మిగిలిన 60 hours కూడా మీరు ఏం చేయాలంటే టెస్ట్ సిరీస్ మీద ఎక్కువగా ఫోకస్ అనేది
పెట్టాలి. సో మీరు కంటెంట్ అనేది ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నారో టెస్ట్లు కూడా అంత ఎక్కువగా రాయాలండి. ఎందుకంటే మనకి బిట్ ఏ విధంగా వస్తుంది, ఎంత డెప్త్గా వస్తుంది, మనం చదివిన కంటెంట్లో నుంచి బిట్ ఎలా తయారై వస్తుంది కూడా మీరు పర్టికులర్గా మీకు తెలిస్తేనే, మీకు ఆ అవగాహన వస్తేనే మీరు ఎగ్జామ్ అనేది బాగా రాయగలరు. కాబట్టి ఇందులో 100 అవర్స్ పెట్టండి, అర్థమెటిక్ 100 పెట్టండి, జనరల్ సైన్స్కి 40 అవర్స్ పెట్టండి, జనరల్ అవేర్నెస్కి 40 అవర్స్ పెట్టండి, కరెంట్ అఫైర్స్కి 20 పెట్టండి, అండ్ అలాగే టెస్ట్ సిరీస్కి 60 అవర్స్ పెట్టండి. ఓకేనా? సో ఇలా అప్పుడు మనకి రోజుకి 6 అవర్స్ చదివినా 360 అవర్స్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. లేదా ఇంకా మేడం మేము ఇంకా ఎక్కువ చదవాలనుకుంటున్నాం, 8 అవర్స్ పెట్టుకోవాలనుకుంటే మీరు మొత్తం ఎంత అవుతుంది? 480 అవర్స్ అవుతుంది. సో మీరు దాన్ని కూడా సేమ్ ఇలానే టైం మేనేజ్ చేసుకుని పెట్టుకుంటే సీరియస్గా, ఎందుకంటే మీరు ఎంత సిన్సియర్ స్టూడెంట్ అయినా రోజులో మనకంటూ కొన్ని పనులు ఉంటాయి, మన ఫ్యామిలీకి కానీ మనకి కానీ. సో అందులో కొంచెం డిస్టర్బెన్స్, ఈ మనం ఫుడ్ తీసుకోవడం కానీ, మన కార్యాచరణ పనులు కానీ ఇవన్నీ తీసేస్తే మనం 6 అవర్స్ నుంచి 8 అవర్స్ చదువుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది, అది కూడా సరైన ప్రణాళికతో. అర్థమైందా? సో ఇలా ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఈ 100 అవర్స్లో రీజనింగ్ ఏం చెయ్యాలి అంటే, ఈ 100 అవర్స్లో మనం 70 అవర్స్ చదవాలి, ప్రాక్టీస్ అవ్వాలి. అండ్ అలాగే తర్వాత 30 అవర్స్ అనేది మనం ఏం చేయాలంటే రివిజన్ చేసుకోవాలి. చెప్పింది చాలా చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మనం ఎంత ప్రిపేర్ అయ్యామో అంతే రివిజన్ లాస్ట్లో చేసుకోకపోతే మాత్రం మనకి మార్క్స్ అనేవి గెయిన్ చేయలేము. కాబట్టి ఖచ్చితంగా మనం ఎంత ప్రిపేర్ అయ్యామో అంతే రివిజన్ కూడా చేసుకోవాలి. సో ఇది కూడా అర్థమెటిక్ కూడా అంతే. సో 70 ప్రాక్టీస్ అవుతారు, అండ్ 30 వచ్చేసి మనం రివిజన్ చేసుకోవాలి. అండ్ 40లో 30 ప్రాక్టీస్కి అండ్ చదవడానికి, అండ్ అలాగే 10 రివిజన్కి. ఇందులో కూడా అలాగే 30 ప్రాక్టీస్కి 10 రివిజన్కి. ఇందులో ఒక 20 ఉంది కాబట్టి 10 ప్రాక్టీస్కి 10 రివిజన్కి అయితే సరిపోతుంది. అండ్ టెస్ట్ సిరీస్ మాత్రం 60 అవర్స్ ఎందుకు ఇచ్చానంటే టెస్ట్ సిరీస్ మీద అంత అవగాహన ఉండాలండి. ఎందుకంటే మనకి ఈ క్వశ్చన్ ఎలా వస్తుంది, ఎంత డెప్త్ మీద వస్తుందని తెలియకపోతే నెక్స్ట్ మనం క్వశ్చన్లు అసలు ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది ఎగ్జామ్కి ముందే మనం గెస్ట్ చేసి అంత రెడీగా ఉండాలి. అలా అయితేనే ఈసారి గ్రూప్ డి జాబ్ మనం కొట్టగలం. సో ఇప్పటి నుండి ప్రిపేర్ అవ్వడానికి స్టార్ట్ చేసినా కూడా మీరు అవ్వచ్చు, కానీ మీకు ఇంకొంచెం టఫ్గా ఉంటుంది. సో 8 అవర్స్ ప్లస్ చదువుకోవాలి. 8 అవర్స్ ప్లస్ చదువుకుంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనమాట. సో అసలు ఈ ఒక్కొక్క సబ్జెక్ట్లో నుంచి ఒక్కొక్కటి ఎలా చదవాలనేది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోతే చూడండి. సో ఫస్ట్ చూడండి, అర్థమెటిక్ నుండి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో ఎక్స్పెక్టెడ్ టాపిక్స్. సో మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేయాలి అర్థమెటిక్ నుండి ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఏమేమి వస్తాయని. సో మేజర్ టాపిక్స్ అనేవి కొన్ని ఉంటాయి. లైక్ నెంబర్ సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. పర్సంటేజ్ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. రేషియో అండ్ ప్రపోర్షన్ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అండ్ టైమ్ అండ్ వర్క్. సో ఈ క్వశ్చన్ లేకుండా అసలు పేపరే రాదు. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, దీని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ విధంగా మేజర్ టాపిక్స్ అయితే కొన్ని ఉండడం జరుగుతుంది. సో అవి మస్ట్ అండ్ షుడ్గా మీరు ఫస్ట్ ఫినిష్ చేశారనమాట. సో మీకున్న ఈ 70 అవర్స్లో మ్యాక్సిమం ఈ మేజర్ టాపిక్స్ ఇంకా ఉన్నాయి కదా, ఆ మేజర్ టాపిక్స్ అన్నిటిని కూడా ఫస్ట్ ఫినిష్ చేయాలి. మోడల్కి ఒక లెక్క. సో ఇప్పుడు ఈ నెంబర్ సిస్టమ్ నుంచి ఒక 2 మోడల్ లెక్కలు తీసుకుని దాన్ని ప్రిపేర్ అవుతారు. దాన్ని ప్రిపేర్ అయిన తర్వాత వేరే లెక్కలు తీసుకుని మీరు సొంతగా ట్రై చేయాలి. సో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో మేజర్ టాపిక్స్ అన్నిటిని కూడా మీరు ఇలా ఎక్స్పెక్ట్ చేసి ఇలా పెట్టాలి. సో పూర్తిగా ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే అర్థమెటిక్కి ఏంటి ఇంపార్టెంట్, రీజనింగ్కి ఏంటి ఇంపార్టెంట్ ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. సో మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ చెప్తాను. సో టోటల్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం చదవాలి అనేది, మేజర్ టాపిక్స్ ఏంటనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? సో ఈ విధంగా మనం చేసుకోవాలి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు రీజనింగ్ నుండి స్కోరింగ్ టాపిక్స్. సో రీజనింగ్ లో మనం చాలా మార్క్స్ ఎక్కువ గెయిన్ చేసే సబ్జెక్ట్ అయితే ఇదే అని చెప్పాను కదా. సో అయితే ఇందులో ఏం చదవాలంటే మాక్సిమం ఫస్ట్ స్కోరింగ్ ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ వచ్చే టాపిక్ ఏంటి అనేది మనం అనలైజ్ చేయాలి. లైక్ అనలాసిస్ అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, రిలేషన్షిప్, బ్లడ్ రిలేషన్, సిల్లోజిమ్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్. సో వీటి నుంచి ప్రీవియస్ ఇయర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. సో మీకు ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను ఈ టాపిక్కి ఇంత వెయిటేజ్ ఉంది, ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా ఈ క్వశ్చన్ రిపీట్ అవుతుంది ఈ టాపిక్ నుంచి. కాబట్టి ఈ టాపిక్ ఎక్కువగా వెయిటేజ్ ఉంది కాబట్టి ఈ టాపిక్ ముందు చదవాలి అని చాలా ఇంతకు ముందు వీడియోలో చేశాను. సో ఇటువంటి మేజర్ టాపిక్స్ని ముందు మనం
తీసుకోవాలి. సో స్కోరింగ్ ఎక్కువ స్కోర్ చేసే టాపిక్స్, ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ మనం ముందుగా చదువుకోవాలి రీజనింగ్లో. ఓకేనా? సో దీని తర్వాత మనం చూసుకుంటే చూడండి జనరల్ సైన్స్ వెయిటేజ్ టాపిక్స్. సో జనరల్ సైన్స్ అనేది ఒక పెద్ద అగాధం. సో అందులోకి వెళ్తే ఎంత లోతుకు వెళ్ళినా ఇంకా వస్తూనే ఉంటుంది తప్ప మనకి ఎండింగ్ అనేది తెలీదు. సో ఆ విధంగానే మనకి మ్యాక్సిమం ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయి. సో ఇందులో ఏంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మనం తెలుసుకున్నట్లయితే ఎక్కువగా వెయిటేజ్ వచ్చేవి హ్యూమన్ బాడీ, టిష్యూస్, యానిమల్ కింగ్డమ్, జెనెటిక్స్, ప్లాంట్ ఫిజియాలజీ, ప్లాంట్ కింగ్డమ్. సో బయాలజీ నుంచి ఇలాంటి మేజర్ టాపిక్స్ని తీసుకొని ఫస్ట్ ఫినిష్ చేయాలన్నమాట. అండ్ అలాగే ఫిజిక్స్ నుంచి మెకానిక్స్ అండ్ ఎలక్ట్రిసిటీ, లైట్, మ్యాగ్నెటిజం, హీట్, సౌండ్, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇన్ ఫిజిక్స్. అండ్ అలాగే మనకి కెమిస్ట్రీలో ఏమేమి ఉన్నాయి? పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, మెటల్స్ అండ్ మెటాలిక్ కాంపౌండ్స్, కెమిస్ట్రీ అండ్ ఇంట్రొడక్షన్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెమికల్ రియాక్షన్, నాన్ మెటాలిక్స్ అండ్ నాన్ మెటాలిక్ కాంపౌండ్స్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. సో ఇవి మీరు ఖచ్చితంగా ఫస్ట్ చూసుకోవాల్సినవి. అండ్ అలాగే మనకి టార్గెట్ ఆన్ హైయెస్ట్ మార్క్స్. సో మనకి ఆల్రెడీ ఇంతకుముందు ఎన్టీపీసీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ చాలా అనుభవం ఉంటుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నుంచి మినిమంలో మనకి 8 to 10 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో అందువలన కరెంట్ అఫైర్స్ మీద ఈ ఇయర్ ఎక్కువ ఫోకస్ వచ్చింది కాబట్టి మనం కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీకి అనేది ఖచ్చితంగా చదువుకోవాలి. చాలా క్వశ్చన్స్ అయితే ఇందులో వస్తూ ఉంటాయి కాబట్టి. ఇందులో మేజర్ టాపిక్స్ వచ్చేసి ఫెస్టివల్స్, డ్యాన్స్, స్కీమ్స్, అవార్డ్స్, స్పోర్ట్స్, ఇంపార్టెంట్ డేస్, రిలీజియస్ ప్లేసెస్ ఇంకా ఉన్నాయి కాబట్టి మీరు ఫస్ట్ మెయిన్ టాపిక్స్ చదువుకుంటే తర్వాత మిగిలిన టాపిక్స్ అనేవి చదువుకోవచ్చు. సో కరెంట్ అఫైర్స్లో అవార్డ్స్ అండ్ అలాగే పర్సన్స్, స్కీమ్స్ అండ్ ప్రాజెక్ట్స్, స్టేట్స్, స్పెషల్ డేస్, స్పోర్ట్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్, ఇండెక్స్ అండ్ రిపోర్ట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ అండ్ సమ్మిట్స్. సో ఇవి మనం 6 months వీడియోస్ చూసుకోవాలి. 6 months నుంచి 12 months. సో ఫస్ట్ 6 months కంప్లీట్ చేసి తర్వాత 1 year కరెంట్ అఫైర్స్ అనేవి చూసుకోవాలి. సో ముఖ్యంగా ఈ మేజర్ టాపిక్స్ నుండి చూసుకోవాలన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి అండ్ జోగ్రఫీ, ఎకనామిక్స్, హిస్టరీ. సో ఇవి కూడా ఇంపార్టెంటే కానీ మనకి ఇవన్నీ చదివిన తర్వాత లాస్ట్లో వీటిని పెట్టుకోవాలి. ఎందుకంటే వీటి నుంచి అంటే క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి, టైం టేకింగ్ అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉన్న టైమే 60 days. సో ఈ 60 daysలో ఎన్ని టాపిక్స్ అని చదువుతాం, ఎప్పుడని చదువుతాం, అండ్ దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ ఎప్పుడు ప్రిపేర్ అవుతాం. సో ఈ 2 నెలలు అంటే చాలా కష్టం కదా. సో అందుకనే ఈ టాపిక్స్ అనేది వెనక నుంచుకొని ఆ టాపిక్స్ అనేది ఫస్ట్ జనరల్ సైన్స్, అథమెటిక్, రీజనింగ్ అనేది ఫస్ట్ చదవండి. ఓకేనా? సో ఈ జోగ్రఫీ నుంచి ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్, క్లైమేట్, మౌంటైన్, మినరల్స్, వెజిటేషన్ ఇవి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎకనామిక్స్ నుంచి మనీ బ్యాంకింగ్, నేషనల్ ఇన్కమ్, బడ్జెట్, కాస్ట్స్, ప్రొడక్ట్స్, మార్కెట్, 5-year ప్లాన్స్, గవర్నమెంట్ స్కీమ్స్. సో ఇవి చూసుకోవాలి అందులో అంటే ఎకనామిక్స్లో. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హిస్టరీ, వేదిక్ ఏజ్, జైనిజం, బుద్ధిజం, యాన్షియంట్ లిటరేచర్, యాన్షియంట్ పీరియడ్ ఆర్కిటెక్చర్, పెయింటింగ్, మ్యూజిక్ అండ్ మౌర్యన్ ఎంపైర్. సో ఇలా ఈ విధంగా మెయిన్ టాపిక్స్ అనేవి ఫస్ట్ చూసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ పాలిటీ. సో పాలిటీ నుంచి మనం చూసుకున్నట్లయితే చూడండి ఆర్టికల్ అండ్ షెడ్యూల్ అండ్ పార్ట్స్ లిస్ట్ అండ్ నెక్స్ట్ పార్లమెంట్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, గవర్నమెంట్ బాడీస్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ అండ్ అమెండ్మెంట్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. వీటి నుంచి అయితే మనకి ఎన్టీపీసీలో చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్స్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. అండ్ హిస్టరీలో వేదిక్ ఏజ్ ఇది ఆల్రెడీ మీకు చెప్పేశాను కదా. సో నెక్స్ట్ సో అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి మేడం? సో మీరు ఈ టాపిక్స్ చెప్పారు, ఓకే, ఆ టాపిక్స్ని మేము ఎలా చదవాలి, ఎలా చదివితే మాకు కంటెంట్ బాగా గుర్తుండి వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను మీకు శాంపిల్గా చూడండి బయాలజీ తీసుకుందాం. సో బయాలజీ తీసుకున్నట్లయితే ఈ బయాలజీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి? హ్యూమన్ బాడీ. సో హ్యూమన్ బాడీ టాపిక్ తీసుకొని ఈ కంటెంట్ చదువుతాము. సో ఈ కంటెంట్ అనేది ఎక్కడ చదువుతాం మేడం? ఏ బుక్స్లో చదువుతాము? ఇక్కడ బయట బుక్స్ దొరుకుతున్నాయి, ఆర్ఆర్బి, గ్రూప్ డి అని బుక్స్ అది చదివేస్తారా? లేదంటే ప్రీవియస్ ఇయర్లో ఎగ్జామ్స్ వచ్చి వాళ్ళ రన్నింగ్ నోట్స్ ఉన్నాయి అవి చదివేస్తారా అంటే అవి కాదండి. మనం రైల్వేకి ఏ బుక్స్ చదవాలి అంటే మెయిన్ ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్సీఈఆర్టీ బుక్స్. సో ఈ బుక్స్ నుంచి మాత్రమే మీకు రైల్వేకి క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. అసలు ఎన్సీఈఆర్టీ క్వశ్చన్స్ అసలు బుక్స్ అంటే ఏంటి మేడం అంటే మనకి 3rd class నుంచి
10th క్లాస్ వరకు ఉండే టెక్స్ట్ బుక్సే ఎన్సీఆర్టీ బుక్స్. ఈ బుక్స్ నుంచి మాత్రమే మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఇందులో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే హ్యూమన్ బాడీ కంటెంట్ చదువుతారు. సో ఆ కంటెంట్ చదివిన తర్వాత బాగా చదువుతారు. సో ఇప్పుడు ఇది ఎలా చదువుతారంటే ఒకవేళ నార్మల్గా మీరు ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ హ్యూమన్ బాడీ అనేది ఏ క్లాస్లో ఉంది? థర్డ్ ఉందా, ఫోర్త్ ఉందా, ఫిఫ్త్ ఉందా, సిక్స్త్ ఉందా, సెవెంత్ ఉందా, ఎయిత్ ఉందా, నైన్త్ ఉందా, 10th ఉందా? సో వీటిలో మనకి ఈ హ్యూమన్ బాడీ అనేది రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్లో నుంచి బేసిక్స్ ఉంటాయి. దాని తర్వాత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది 10 క్లాసులకు వెళ్తున్న కొలది మనకు పెరుగుతుంది. కాబట్టి మనం 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే ప్రతి టాపిక్ కూడా మనం చదవాలి. సో మొత్తం 3rd నుంచి 10th వరకు ఉండే మొత్తం హ్యూమన్ బాడీ మొత్తం చూసుకోవాలి. సో ఈ హ్యూమన్ బాడీ మొత్తం చూసుకున్న తర్వాత ఏం చేయాలి? ఆ హ్యూమన్ బాడీ పైన ప్రాక్టీస్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ అవ్వాలి. ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఫస్ట్ మీరు ప్రాక్టీస్ అవ్వాలి. చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, అర్థమైందా? చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత ఏం చేస్తారు అంటే లాస్ట్ ఇయర్ పీవైక్యూ బిట్స్. సో హ్యూమన్ బాడీపై లాస్ట్ ఇయర్స్లో గత సంవత్సరాల్లో ఏ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి అనేది ఫస్ట్ అవి చూసుకోవాలి. సో ఫస్ట్ మీరు హ్యూమన్ బాడీ కంటెంట్ చూసుకోవాలి అండ్ దాంతో పాటుగా చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ చూడాలి అండ్ అలాగే పీవైక్యూ బిట్స్ చూడాలి అండ్ దాంతో పాటుగా మీకు ఎన్సీఈఆర్టీ మెటీరియల్ చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చదువుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు ఏ ఛానల్లోని కోర్సు ఉన్నా తీసుకోవచ్చు అస్సలు అభ్యంతరం లేకుండా, ఎన్సీఈఆర్టీ కంటెంట్ మాత్రమే ఉంటే. అలా కాకుండా వేరే ఏది ఉన్నా సరే తీసుకున్నా వేస్ట్, టైం వేస్ట్ తప్ప మీకు అందులో నుంచి క్వశ్చన్స్ రావు. ఒకవేళ మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో నుంచి తీసుకున్నారనుకోండి, దీని యొక్క ప్రాఫిట్ ఏంటనేది నేను చెప్తాను. మీరు అందులోనైనా తీసుకోండి, అందులో తీసుకున్న పర్లేదు, కానీ ఎన్సీఈఆర్టీ కంటెంట్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మీరు నా ఛానల్లోనే కోర్స్ తీసుకోవాలని నేను అన్నాను. మీరు ఎందులో తీసుకున్నా సరే మీకు ఖచ్చితంగా ఉద్యోగం రావాలి. అది మెయిన్ ఎవరికైనా సరే. ఇప్పుడు మన దగ్గర తీసుకుంటేనే మన పిల్లలు వేరే దగ్గర తీసుకుంటే వాళ్ళు కాదు కదండి. సో పిఆర్ జాబ్స్ ఇన్ఫో మెయిన్ ఎయిమ్ ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగం రావాలి, బాగా చదివిన వాళ్ళకి ఖచ్చితంగా రావాలి. ఇదే అన్నమాట టార్గెట్. సో మన దగ్గర పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో గ్రూప్ డి కోర్స్ తీసుకుంటే ఇందులో ఏముంటుంది అంటే ఎన్సీఈఆర్టీ కంటెంట్. సో మన దగ్గర ఉండే స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో మొత్తం ఎన్సీఈఆర్టీ 3rd నుంచి 10th క్లాస్ వరకు ఉండే ప్రతి ఒక్క, అంటే ఇప్పుడు హ్యూమన్ బాడీ ఉంది, ప్రతి ఒక్క క్లాస్లో కూడా ఉంది. సో ప్రతి ఒక్క క్లాస్లో ఉండే బేసిక్స్ నుంచి ఫుల్ డీటెయిల్స్ వరకు క్లాస్ తీసుకొని ఎన్సీఈఆర్టీ కంటెంట్తో హ్యూమన్ బాడీ అనేది మనం ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ విధంగా ఎన్సీఈఆర్టీ కంటెంట్ ఉంటుంది అండ్ దాంతో పాటుగా చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ ఏంటుంటుంది మనకి ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఉంటుంది. అంటే ఈ పాత ప్రీవియస్ ఇయర్స్లో హ్యూమన్ బాడీపై వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర ఉంటుంది అండ్ దాంతో పాటుగా మెటీరియల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ మెటీరియల్ కూడా చదువుతాం. సో ఇప్పుడు చూడండి, మీరు కంటెంట్ చదువుతున్నారు అండ్ అలాగే చాప్టర్ వైజ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్స్లో వచ్చే క్వశ్చన్స్, రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ చదువుతున్నారు అండ్ అలాగే మెటీరియల్ చదువుతున్నారు. అండ్ ఇంకా ఎక్కడి నుంచి మీకు క్వశ్చన్ మిస్ అవుతుంది చెప్పండి? ఖచ్చితంగా మీకు ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఇందులో నుంచే వస్తుంది. అయితే ఎన్సీఈఆర్టీ కంటెంట్ లేదా చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లేదా మెటీరియల్. సో ఇవి చదివితే సరిపోతుంది. నేను ఎగ్జాంపుల్గా హ్యూమన్ బాడీ అని చెప్పాను. ఫిజిక్స్లో లైట్ తీసుకోండి, లైట్ కూడా అంతే. ఎన్సీఈఆర్టీ కంటెంట్ లైట్ చదువుతారు, లైట్ మీద ప్రాక్టీస్ బిట్స్ చాప్టర్ వైజ్గా ప్రాక్టీస్ అవుతారు అండ్ పీవైక్యూ క్వశ్చన్స్ అనేవి చదువుతారు, దాని తర్వాత మెటీరియల్లోనూ చదువుతారు. సో ఈ విధంగా ఒక్కొక్క టాపిక్ పై మీరు అవగాహన తెచ్చుకుంటారనమాట. సో దీనివల్ల మీకు కంటెంట్ అవుతుంది, మెటీరియల్ చదువుతున్నారు, చాప్టర్ వైజ్గా ప్రిపేర్ అవుతున్నారు, ప్రాక్టీస్ అవుతున్నారు బిట్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీకు తెలుస్తున్నాయి. సో ఒక విద్యార్థికి ఏది కావాలి, బయట నుంచి ఏది చదవకుండా మొత్తం ఒకే కోర్సులో కావాలన్న ఉద్దేశంతో తయారు చేయబడిన కోర్సే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో ఉండే ఆర్ఆర్బి గ్రూప్ డి ఫుల్ కోర్స్.
సో ఈ కోర్స్ తీసుకుంటే మీరు ఇంకా అదర్ ఛానల్లో ఇంకే కోర్సు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకే బుక్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన దగ్గర తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎన్సీఆర్టీ కంటెంట్తో ఈ చాప్టర్ వైజ్ బిట్స్ మీరు తీసుకొని ప్రీవియస్ ఇయర్ బిట్స్ మీరు ఎక్కడైనా చదువుకొని ఎన్సీఆర్టీ కంటెంట్ మాత్రమే చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. అయితే ఇంకా నెక్స్ట్ మన కోర్స్ గురించి అయితే ఇక్కడ ఒక 2 నిమిషాలు మాట్లాడతాను చూడండి. సో మనకి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకే అన్నీ కూడా మనం ఎన్సీఆర్టీ కంటెంట్తో తయారు చేయడం జరిగింది. అండ్ దాంతో పాటుగా మన దగ్గర 1,00,000 బిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. 1,00,000 బిట్స్. సో ఈ 1,00,000 బిట్స్ అండ్ దాంతో పాటుగా మెటీరియల్ తెలుగులో ఉంటుందండి మెటీరియల్. సో ఈ మెటీరియల్ అండ్ 1,00,000 బిట్స్ అండ్ అలాగే ఎన్సీఆర్టీ కంటెంట్. సో ఈ ఎన్సీఆర్టీ కంటెంట్ అండ్ 1,00,000 బిట్స్ అండ్ అలాగే మెటీరియల్. సో ఈ 3 కలగలిసిన మన ఈ కోర్స్ అయితే స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించడం జరిగింది. అండ్ దాంతో పాటుగా మీకు డిజిటల్ బోర్డ్ క్లాసెస్ లేటెస్ట్. అండ్ దాంతో పాటుగా మీకు ఇప్పుడు కొత్తగా అడుగుతున్నారు ఏంటంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, పీవైకి క్వశ్చన్స్ కూడా రిపీటెడ్గా వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే వీటితో పాటుగా కెమిస్ట్రీ ప్రాబ్లమ్ వీడియోస్ అండ్ అలాగే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ అలాగే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పై ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పై ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇన్ని ఫ్యూచర్స్తో ఉన్న ఈ కోర్స్ మనకైతే 1,500 రూపీస్కే మేము అందచేస్తున్నాం. సో ఈ యొక్క కోర్స్ తీసుకుంటే ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా రోజులో ఒక 6 to 8 అవర్స్ చదివితే ఖచ్చితంగా జాబ్ మీకు వస్తుంది. సో ఇంకా మనం సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మీ అందరి కోసం మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఈ రోజు నుంచి లైవ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డైలీ మనకి 7 to 8 మధ్యలో అయితే లైవ్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఈ లైవ్ టెస్ట్లో మీరు అందరూ పాల్గొంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఏ ప్యాటర్న్లో వస్తున్నాయి అనేది కూడా మీకు ఈజీగా తెలుస్తుంది. అండ్ మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఈవినింగ్ జరిగి లైవ్ క్లాస్లో అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ దాంతో పాటుగా అసలు యాప్లో ఎలా ఉన్నాయనేది కూడా మీకు డెమో తెలియాలి కదా. సో నేను ప్రూఫ్ కింద మీకు చూపిస్తున్నాను చూడండి. యాప్ ఓపెన్ చేయగానే ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్స్ ఓపెన్ చేయగానే అర్థమెటిక్ నుండి 169 వీడియోస్, రీజనింగ్ నుంచి 243 వీడియోస్, ప్యూర్ మ్యాథ్స్ నుండి 163 అండ్ జనరల్ సైన్స్ ఎన్సీఆర్టీ బైలింగ్వల్ వీడియోస్ వచ్చాయి. అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 393 వీడియోస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 81, సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 476. ఈ విధంగా మనకి ఫస్ట్ డిస్క్రిప్షన్లో అయితే రావడం జరుగుతుంది. ఇందులో ఓపెన్ చేస్తే మనం చూడండి సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూస్ ఈఎం అండ్ టీఎం. సో బైలాంగ్వేజ్లో ఇవ్వడం జరుగుతుంది సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూ. సో రైల్వే, ఎకనామీ, యాన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, స్టాటిక్ జీకే, జియోగ్రఫీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఫోల్డర్లో కూడా చాప్టర్ వైజ్గా అంటే సబ్జెక్ట్ వైజ్గా పీవైక్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది లోపల ఓపెన్ చేస్తే మీకు చాప్టర్ వైజ్గా మీకు బిట్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ దాంతో పాటుగా గ్రూప్ డిలో టెస్ట్ సిరీస్. సో టెస్ట్ సిరీస్ చూసుకున్నట్లయితే చూడండి సబ్జెక్ట్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ అండ్ అలాగే ఆర్ఆర్బి సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూ అండ్ ఇక్కడ ఎన్సీఆర్టీ చాప్టర్ వైజ్ అండ్ ఆర్ఆర్బి చాప్టర్ వైజ్ అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత ఎన్సీఆర్టీ మెటీరియల్ పీడిఎఫ్. సో మెటీరియల్స్ ఇలా ఉంటుంది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇండియన్ పాలిటీ, జియోగ్రఫీ. సో ఈ విధంగా అన్నిటికీ కూడా మీకు పీడిఎఫ్స్ అనేవి లభిస్తాయి. సో ఆ మెటీరియల్, ఈ బిట్స్, ఈ కంటెంట్ ఎన్సీఆర్టీవి చూసుకుంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. నేను చెప్పిన విధంగా రోజులో 6 to 8 అవర్స్ చదువుకొని ఉంటే ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది. సో మీకు సపరేట్గా మా దగ్గర నుంచి రైల్వే జాబ్ స్పెషల్ అంటే మీరు ఇంకెక్కడైనా కోర్సు ఒకవేళ గ్రూప్ డి తీసుకున్నట్లయితే మీకోసం ఇంకొక ఛాన్స్ ఇవ్వడానికి చూడండి 1,00,000 బిట్స్ ప్లస్ మెటీరియల్స్ అనేవి మేము కేవలం 299 రూపీస్కే ఇస్తున్నాం. 299 రూపీస్ 1,00,000 బిట్స్ ప్లస్ తెలుగులో మెటీరియల్. ఓకేనా? సో ఇందులో ఏముంటాయంటే ఎన్సీఆర్టీ బిట్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ బిట్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అండ్ అలాగే ఎన్సీఆర్టీ ప్లస్ మెటీరియల్స్ టెస్ట్ సిరీస్లో ఉంటుంది. సో ఇది కేవలం 90 days వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఇది కేవలం గ్రూప్ డికి మాత్రమే కాదండి, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్, జేఈ, ఏఎల్పి,
టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్కి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఎన్సీఆర్టీ కంటెంట్ నుంచే మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఆ కంటెంట్ నుంచి తయారు చేయబడిన ఈ 1,00,000 బిట్స్ ఈ మెటీరియల్స్ అనేవి కేవలం 299 రూపీస్కి మీకు అందజేస్తున్నాం. సో మీరు ఇంకెక్కడైనా కోర్స్ తీసుకున్నట్లయితే టెస్ట్ సిరీస్ మీకు చాలా యూజ్ అవుతాయి కాబట్టి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ గాయ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యారనుకోండి, మీకు అప్ టు అప్డేటెడ్ న్యూసెస్ అయితే మీకు తెలుస్తాయి. అండ్ దాంతోపాటుగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ప్రతిరోజు జరిగే 7 to 8 మధ్యలో జరిగే లైవ్ టెస్ట్లో అయితే పాల్గొనండి. జనరల్ సైన్స్ నుంచి డైలీ మనం బిట్స్ డిస్కస్ చేసుకుందాం, మీకు అవి చాలా యూజ్ అవుతాయి. గ్రూప్ డికి ఒక్క మార్క్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏ ఒక్క ఛాన్స్ని కూడా వదలొద్దు. సో ఎక్కడ కోర్స్ తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోండి. ఎన్సీఈఆర్టీ కంటెంట్ మాత్రమే తీసుకోండి. ఎక్కడైనా సరే ఏదైనా టార్గెట్ మనకి ఖచ్చితంగా గ్రూప్ డి జాబ్ రావాలి అంతే. ఓకేనా? థ్యాంక్ యూ గాయ్స్.